హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం టమాటా తోటకి కొంచెం సపోర్ట్ అనేది ఇస్తున్నాం అన్నమాట. సో కర్రలు అయితే తెచ్చాము. ఇది జెండా కర్రలు అని అడగాలన్నమాట కర్రలు అమ్మే షాప్ లో. సో మనకు ఇంతకన్నా పెద్ద సైజ్ లో కూడా తీసుకోవచ్చు. ఈ షాప్ లో వచ్చేసి కొంచెం చిన్న కర్రలే ఉండడం వల్ల మేము ఏం చేస్తున్నామంటే డబల్ కడుతున్నాం అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే టమాటా చెట్లు చాలా పెద్దగా అయిపోయాయి. చూడండి ఎంత నాకన్నా హైట్ అయిపోయాయి అన్నమాట. సో ఇలా డబల్ సపోర్ట్ ఇచ్చి కట్టడం వల్ల ఏంటంటే ఈ కొమ్మలు పడిపోవు. కొంచెం పెద్దగా అయితే ఏమవుతాయి అంటే కొమ్మలు సపోర్ట్ లేక విరిగిపోయి పూత రాలిపోతూ ఉంటుంది అనమాట. సో టమాటా చెట్లకి కింద ఉంటే కనుక పందిర్లాగా వేసుకోండి. ఇది టెర్రస్ గార్డెన్ కనుక మేము ఏం చేస్తున్నామంటే కొంచెం కర్రలు సపోర్ట్ ఇచ్చి ఇలా కడుతున్నాం అనమాట. సో అదే ప్రాసెస్ లో ఉంది. రెండిటికి కట్టాను చూడండి, ఇంకో రెండు కట్టాలి. కొంచెం ఇలా కట్టడం వల్ల సపోర్ట్ దొరికి అవి పడిపోవు అనమాట. తాళ్ళు ఏవేవో పాత ఉంటే తీసుకడుతున్నాను. కత్తెర ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉండాలి. దొరికిందా కత్తెర? పిల్లలు ఒక్క చోట ఉంచారు. కొమ్మ ఉంది కదా, ఇలా కర్రకి మనకి ఎంత హైట్ అయితే వస్తుందో చూసుకొని కొమ్మని నిదానంగా, ఆల్రెడీ పెద్దగా అయిపోయాయి, కొంచెం పూత కూడా ఉంది కాబట్టి చూసుకుంటూ మనం కట్టాలన్నమాట, లేకపోతే పూత రాలిపోతుంది. సో ఇలా ఎక్కడైతే సపోర్ట్ కావాలో మనకు అర్థం అవుతుంది అనమాట. కొమ్మలకి అక్కడ కట్టాలి. ఎక్కువ బలమేసి లాగకండి, ఇది చాలా డెలికేట్ గా ఉంటాయి అన్నమాట. సో కొంచెం చూసుకొని పూత రాలిపోకుండా ఇలా కట్టుకోండి. ఇంకో కర్రని కూడా ఇలా సపోర్ట్ ఇస్తున్నాను అనమాట. ఇది చూసారంటే ఆల్రెడీ నేను ఒక స్టిక్ అనేది ఇక్కడ పెట్టాను. సపోర్ట్ లేక ఇలా అయిపోయింది, ఇంకా పెద్దగా అయిపోయింది అనమాట మొక్క. ఇంకేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఇచ్చి దీనికి వీటిని కడతాను అనమాట. సో ఇలా అయితే టమాటా చెట్లని, వంకాయ మొక్కల్ని పెట్టుకోవాలి. ఇంకా కంప్లీట్ అయ్యాక చూపిస్తాను మొత్తము ఇది ఎలా అవుతుంది, ఏంటి కంప్లీట్ ఎలా ఉంది అనేది. బాగా పూత ఉంది కదా, దీనికి ఇది రాలిపోకుండా చూసుకుంటూ కొంచెం నిదానంగా కట్టుకోవాలి. మనకి ఇంకొంచెం లేట్ అయితే ఇంకా ప్రాబ్లం అయ్యేది, కొమ్మలు పట్ అని ఇరిగిపోతాయి అన్నమాట అక్కడికక్కడ. ఇవే ప్రాబ్లం డ్రాగన్ మొక్కకు కూడా వస్తుంది. డ్రాగన్ మొక్కకి ఇంకా ఏంటంటే మనకు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత పోతుందో, ఇది సపోర్ట్ లేక మొత్తం కిందకి పడిపోయింది ఇలా. సో ప్రస్తుతానికి అయితే ఇది ఇచ్చాము, బట్ ఇది గాలి వచ్చినా కొంచెం డేంజరే. ఇంకా రెండు కర్రలు కానీ పైప్స్ కానీ తీసుకొచ్చి పైన ఇంకేదైనా సపోర్ట్ ఆలోచిస్తాము. ప్రస్తుతానికి అయితే ఇది ఓకే. అయితే కట్టామన్నమాట. కర్రలన్నీ కూడా చాలా బాగా నిలబడింది. తర్వాత కూడా కొంచెం సపోర్ట్‌కి తాళ్ళు అనేవి ఇచ్చాము. ఇంక ఇది ఇటు అటు వాలిపోకుండా ఉండడానికి. సో ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. రేపటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్
ఈ పూత రాలిపోకుండా ఏమేమి చేయాలి? పూత ఇలా కాయ దశకి రావాలంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాననమాట. సో, ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మీకు ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకొచ్చేస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.